ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఒక అధ్యాయం వింటూ బైబిల్ పూర్తి చేయండి. దేవుని ఆత్మలో బలపడండి. ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు. నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. నీళ్ల వల్లే చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకెక్కితివి, దానిని అపవిత్రం చేసితివి. అతడు నా మంచము మీదకెక్కెను. సిమియోను, లేవి అనువారు సహోదరులు. వారి ఖడ్గము బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలలో చెరవద్దు. నా ఘనమా, వారి సంఘములతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుతికాలి నరములను తెగకొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షీలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనిని విధేయులై ఉందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షారసములో తన వస్త్రములను ఉతుకును. అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను, అతని పండ్లు పాల చేత తెల్లగాను ఉండును. జబులూను సముద్రపు రేవున నివసించును. అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు నుండును. ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమేలు కరచును. అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. అషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. ఏసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదికెక్కి వ్యాపించును. వీలుకాండ్రు అతని వేధించిరి. వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపేడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మిట్టి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి ఏసేబు తల మీదను
తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇవి అన్నియు ఇజ్రాయేలు 12 గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్వేలా పొలంలోనున్నది. అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని, ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడిన దనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించి చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. దేవుడి వాక్యం ఆశీర్వదించునుగాక. ఆమెన్.